మిత్రులకు శుభోదయం. సుభాషిత త్రిశతి భర్తృహరి మహాకవి రచించినటువంటి సుభాషిత త్రిశతి 3 భాగాలుగా ఉంటుంది. నీతి, శృంగార, వైరాగ్య శతకాలు దీంట్లో ఉంటాయి. 300 శ్లోకాలు. దాంట్లో ఇప్పుడు నీతి శతకంలో నుంచి 3వ శ్లోకాన్ని చూస్తున్నాం. మూర్ఖ పద్ధతి. ప్రసహ్య మణిముత్తరేన్మకర వక్త్రదంష్ట్రాంతరాత్ సముద్రమపి సంతరేత్ ప్రచల దుర్మిమాలాకులం భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్ నతు ప్రతినివిష్టమూర్ఘజన చిత్తమారాధయేత్. అన్నిట్లోకి కూడా అత్యంత కష్టమైనటువంటిది మూర్ఘుని యొక్క మనస్సుని రంజింపచేయటము అంటున్నాడు మహాకవి. మకర మొసలి యొక్క వక్త్ర నోటిలోని దంష్ట్ర కోరల యొక్క అంతరాత్ నడుమ నుంచి ప్రసహ్య బలాత్కారముగా అనగా ప్రయత్నించి నొప్పించైనా సరే మణిం ముత్యమును ఉద్ధరేత్తు పెకలించవచ్చును, తీసుకొనవచ్చును. మొసలి యొక్క నోటిలో ఉన్నటువంటి ముత్యాన్ని సైతము దానిని బలాత్కారంగా పట్టుకుని మొసలి నోటిలో నుంచి ముత్యాన్నైనా మనం తీసుకోవచ్చు. అలాగే ప్రచలత్ మిక్కిలిగా కదలాడుచున్నటువంటి ఊర్మి అలలు కలిగిన ఊర్మి మాల అలల యొక్క సమూహములు కలిగిన ఆకులం కలత నొందినటువంటి సముద్రం అపి సముద్రమునైనను సంతరేత్ దాటవచ్చును. నైపుణ్యం ఉంటే అత్యంత అలలతో భయంకరంగా ఉన్నటువంటి సముద్రాన్ని సైతము అలవోకగా దాటి అవతలకి వెళ్ళిపోవచ్చు. అలాగే మరొక విచిత్రం, కోపితం బుసలు కొడుతూ కరవటానికి సిద్ధంగా ఉండి కోపము కలిగినటువంటి భుజంగమపి సర్పమును సైతము శిరసి తలయందు పుష్పవత్ పువ్వులాగా ధారయేత్ ధరించవచ్చును. ప్రయత్నం చేసినట్టయితే బుసలు కొడుతూ ఉన్నటువంటి సర్పాన్ని సైతము మచ్చిక చేసుకుని తలపై ధరించవచ్చు. కానీ ప్రతినివిష్ట మొండి పట్టు పట్టినటువంటి అంటే ప్రతీకారముతో ఉన్నటువంటి వినటానికి సిద్ధపడనటువంటి మూర్ఘజన చిత్తం మూర్ఘుని మన యొక్క మనస్సును నా ఆరాధయేత్ ఒప్పింపజాలము. మొసలి నోటిలో నుండి కోరల మధ్య ఉన్నటువంటి రత్నాన్నైనా తీయవచ్చు. పెద్ద పెద్ద అలలు ఉన్నటువంటి సముద్రాన్నైనా కానీ ఇది బయటికి రావచ్చు, దాటవచ్చు. కోపము చేత బుస పెడుతున్నటువంటి పాముని పువ్వులాగా తల మీద పూలదండలాగా ధరించవచ్చు. కానీ దురాగ్రహం చేత ఉన్నటువంటి ప్రతినివిష్టుడైనటువంటి మూర్ఘుని యొక్క మనస్సుని మాత్రము రంజింప చేయలేము అంటున్నాడు భర్తృహరి మహాకవి. దానికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదము ఇలా ఉంది. మకర ముఖాంతరస్తమగు మానికమున్ పెకలింపవచ్చు బాయక చల దుర్మికా నికరమైన మహోదతి దాటవచ్చు. మస్తకమున పువ్వు దండవలె సర్పమునైన భరింపవచ్చు. మస్తిక ఘటించి మూర్ఘజన చిత్తము దెల్పన సాధ్యమేరికిన్. పైవన్నీ కూడా నైపుణ్యం ఉంటే మచ్చిక ఉంటే చేయవచ్చుట. కానీ మూర్ఘుని యొక్క మనస్సుని మాత్రం రంజింప చేయటం అనేది ఎవ్వరికైనా సరే అసాధ్యము అంటున్నాడు మహాకవి. స్వస్తి.